వెల్లమిల్లి, నల్లజల్ల అనేక ప్రాంతాలు వాక్యం అందించడం జరిగింది. అయితే మన సువార్త ఈరోజు ఇక్కడ జరగాలని దేవుడు నిర్ణయించాడు. మరి ఓనగట్ల ప్రాంతం అక్కడ ఏర్పాటు చేశారు. అంతవరకు అక్కడ సువార్తే జరగలేదు, అక్కడ జరిగింది. మరి ఈ అనంత్ గారు అన్ని ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తారు అనుకుంటున్నాను. ప్రత్యేక సువార్తలు చాలా సంవత్సరాల కిందట నేను ఈ చోడవరం మీటింగ్కి వెళ్తున్నప్పుడు బ్యాంక్ దగ్గర వారు నిలబడి ఉన్నారు. రమాదేవి అందరూ నిలబడి ఉంటే కారు ఆపుచాను, ఇక్కడికి వెళ్తున్నారు. ఇలాగ తాడేపల్లి మా పిన్ని అని చెప్తే ఎక్కమ్మా అని మేము అలాగే వెళ్తున్నాం. ఎంత ఆశ్చర్యం అంటే ఆ రోజు కారులో దింపిన వాళ్ళ ఇంటికి వాళ్ళు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. ఎవరికి తెలియదు ఇది అనాది కాల సంకల్పం, అనాది కాల దేవుని ఏర్పాట్లు. ఇక్కడ సువార్తకు రావటానికి కారణం వారు మన కుటుంబ సభ్యులు లాంటి వారు కాబట్టి వచ్చాం. చాలాసార్లు ఇక్కడ సువార్త చేయాలని అనంత్ గారు అనుకున్నారు. ఈనాటికి సమయం కుదిరింది. కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉంటాయి. వారి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన యేసుక్రీస్తును మహా ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. శిలువలో మా కొరకు సంపూర్ణ త్యాగం చేసిన తండ్రి, అనంత్ గారు వారి కుటుంబాన్ని, సత్యనారాయణ గారు, ప్రభావతి గారి కుటుంబాన్ని, రమాదేవి గారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి భవిష్యత్తులో వారి గృహంలో జరగాల్సిన అద్భుత కార్యాలు జరిగించి వారిని ఇంకా ఉన్నతమైన విధానంలోనికి నడిపించి నీ వాక్యపు వెలుగులోనికి నడిపించమని, ఈ తాడేపల్లి గ్రామంలో పరిచర్య చేస్తున్న సంఘాలను, విశ్వాసులను దీవించమని, యేసుని ఎరగని అనేక మందికి యేసుని చెప్పేటటువంటి పనిలో వారి యొక్క జీవితాన్ని దేవుడి కొరకు అంకితం చేసుకునేలాగున అద్భుతమైన మీ ప్రణాళికను బట్టి, ఈరోజు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇలా అబ్బాయిని చూస్తే సుబ్బారావు చూసినట్టు ఉంది. ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఒక్కలాగా ఉన్నారు. సుబ్బారావు నా దగ్గర పెరిగాడు. చాలా చిన్న వయసులో నా దగ్గరికి వచ్చాడు, పెరిగాడు. ఏమైనప్పటికీ ఈ కుటుంబం నాకు చిన్నప్పటి నుంచి మాకు అనుబంధమైన కుటుంబం. కుటుంబ సభ్యులందరూ కూడా బలమైనటువంటి. మరి మొట్టమొదట ఈ కుటుంబంలో ఎవరు ప్రభులోకి వచ్చారో నాకు తెలియదు, కానీ మీ అమ్మగారే మొత్తం లాగేసింది. ఒక్కళ్ళు ఉండే చాలు అన్నట్టు ఆవిడ మరి చివరిలో మంచి వాక్యంలో పడింది, వచ్చి చక్కని సంఘానికి వచ్చింది. కుమార్తె చివరికి బుడగై కూడా వచ్చేసింది. మాకు మనవరాలు కూడా వచ్చేసింది. అందరూ కూడా ప్రభువులో బలంగా ఉన్నందుకు దేవునికి మహిమ. నీకేమి చెల్లింతును, నిరుణమెలాగు తీర్చుదును, కరుణామయుడా నా ప్రభువా, కరుణామయుడా నా ప్రభువా,
ఏ విధిని నేను నిరుణము తీర్తున్న విధిని నిరుణము తీర్తును ఏ విధముగా నేను చెల్లింతును ఏ విధముగా నేను చెల్లింతును నా కొరకు చిందించిన రక్తం నా కొరకు చిందించిన రక్తము నరకము నుండి నన్ను విడిపించగా నరకము నుండి నన్ను విడిపించగా ఏ విధి నేను రుణము తీర్తును ఏ విధి నేను రుణము తీర్చును వార్తను ప్రకటింతును నీ సువార్తను ప్రకటింతును రేయి పగలు ప్రకటింతును రే పగలు ప్రకటింతును పరిశుద్ధుడా తోడై ఉండుము పరిశుద్ధుడా తోడై ఉండుము పరిశుద్ధాత్మతో నన్ను నడిపించుము పరిశుద్ధాత్మతో నన్ను నడిపించుము జీవవాక్యము ప్రకటించగా జీవవాక్యము ప్రకటించగా ఆత్మతో నన్ను నడుపుము దేవా ఆత్మతో నన్ను నడుపుము దేవా ఏ విధి నీ రుణం చెల్లించును యేసు ఏ నిధి నీ రుణం చెల్లింతును యేసు రక్షణ పాత్రను చేతబట్టి రక్షణ పాత్రను చేతపట్టి అనుదినము నిన్ను ప్రకటించును అనుదినము నేను ప్రకటింతును ఈ మార్గములో నడిచెదను దేవా ఈ మార్గములో నడిచెదను దేవా ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఎవరిని మృంగుదునాని ఎవరిని మృంగుదునాని గర్జించు సింహము వలె అపవాది గర్జించు సింహము వలె అపవాది మా చుట్టూ తిరుగుచు ఉండగా మా చుట్టూ తిరుగుచు ఉండగా అగ్ని కంచెలో మమ్ము భద్రపరచితివి అగ్ని కంచెలో మమ్ము భద్రపరచితివి దూతలతో మమ్ము కాపాడుచున్నావు దూతలతో మమ్ము కాపాడుచున్నావు రేయి పగలు కాపాడుచున్నావు రేయి పగలు కాపాడుచున్నావు ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ కృప మాపై లేకపోతే నీ కృప మాపై లేకపోతే ఒక క్షణమైనా
బ్రతుకలేము ఒక క్షణమైన బ్రతుకాలేమో నీ దయ మాపై లేకపోతే నీ దయ మాపై లేకపోతే ఒక క్షణమైన బ్రతుకలేము ఒక క్షణమైన బ్రతుకాలేమో ఏ విధి చెల్లింతు నీ రుణము యేసు ఏమిటి చెల్లిందు నీ రుణమో యేసు రక్షణ పాత్రను చేతబట్టి రక్షణ పాత్రను చేతబట్టి అనుదినము ప్రకటింతు సువార్తను అనుదినము ప్రకటింతు సువార్తను ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధనా కృంగిన వారిని విడిపించువాడవు కృంగిన వారిని విడిపించువాడవు దుఃఖించు వారిని ఓదార్చువాడవు దుఃఖించు వారిని ఓదార్చువాడవు నలిగిన వారిని కట్టేవాడవు నలిగిన వారిని కట్టేవాడవు అనుక్షణము మాకు తోడుగా ఉన్నావు అనుక్షణము మాకు తోడుగా ఉన్నావు అనుదినము ప్రకటింతు సువార్తను అనుదినము ప్రకటింతు సువార్తను ఈ విధి నీ రుణము నే తీర్చగలను ఏ విధి నీ రుణము నే తీర్చగలను యేసు ప్రభు రుణం మనం తీర్చుకోలేం. అందుకే సువార్త ప్రకటిస్తున్నాం. దేవుని గొప్ప ప్రేమ కృప ఆదరణతో సువార్త చేయటమే ఆయనకి ఇష్టమైన పని. వేరే ఏ విధంగానూ ఆయన రుణం మనం తీర్చుకోలేం. పరిశుద్ధ రక్త విమోచన మనకిచ్చిన దేవుడిని ఆయన మార్గంలో నడుస్తూ ఆయన స్తుతించటమే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. కూర్చో. దేవుని వాక్యాన్ని మనం 21వ సంవత్సరంలో ఈ సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాం. దేవుని ప్రేమతో మరి ఈరోజు ఇక్కడికి రావటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. దేవుని కృప ఈ కుటుంబానికి తోడై ఉండాలని, ఈ గ్రామానికి సంఘానికి తోడై ఉండాలని కోరుకుంటున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ 21 సంవత్సరంలో సువార్త మన సొంతంగా ఎక్కడ చేయలేదు. ఆయన నిర్ణయం చొప్పున జరిగింది. ఇది ఆయన నిర్ణయం గనక మనం చేయగలుగుతున్నాం. ఈరోజు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాము. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనము. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం.
జాగ్రత్తగా విందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలీలు మొదలుకొని యూదయదందంతర ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడిని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడైండును గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండే. ఇక్కడ మనకు చక్కగా, అంటే బైబిల్లో ఏ భాగం తీసుకున్నా అద్భుతంగానే ఉంటుంది. యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేస్తాడు అనేది మొత్తం వివరించేశారు. మొత్తం అంతా వచ్చేసింది ఇక్కడ. అసలు యేసు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేస్తాడు. కాబట్టి యేసు ఎవరో తెలియని వారికి యేసు ఏం చేస్తాడో తెలియచేయటానికి సువార్త ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని చూపించడానికి వచ్చాం. మనల్ని చూపించుకోవటానికి కానీ, మన గురించి మనం ప్రకటించుకోవటానికి కానీ, మన గురించి మనం చెప్పుకోవటానికి కానీ రాలేదు. యేసుక్రీస్తుని ప్రకటించడానికి వచ్చాం. వినాలి. యేసుక్రీస్తుని ప్రకటించడమే సువార్త. ఒక ఆయన అడిగారు, దేవుని క్రియలు అంటే ఏంటి అని అడిగినప్పుడు ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియలు అని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారికి ఏ శిక్షా విధియో లేదు. ఆయన్ని నమ్ముకున్న వారికి ఏ విధమైనటువంటి నరకము, భయంకరమైన అపవాది, పాతాళం అన్నిటి నుంచి తప్పించడానికి వచ్చాడు. యేసుని ఎరగని చాలామంది, మీరు సరిగ్గా వింటున్నారా దేవుడి మాటలు, అటు ఇటు చూస్తానికి వచ్చారా? యేసుని ఎరగని చాలామంది యేసుని ఎరిగిన వారి వైపు చూస్తారు. మళ్ళీ చెప్తాను, యేసుని ఎరగని వారు యేసుని ఎరిగిన వారి వైపు చూస్తారు. యేసుని ఎరిగిన వారు యేసుని ఎరగని వారికి యేసుని చూపించాలి. యేసుని ఎలా చూపించాలి? యేసుని ఎలా చూపించాలి? ఒక విదేశీ నుంచి ఒక ఆయన వచ్చినప్పుడు విజయవాడలో మామిడి పళ్ళు పెట్టారు, రసాలు. చాలా బాగుందన్నాడు ఆయన. చాలా బాగుందని అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ చెప్పాడు, నేను విజయవాడలో మామిడి పళ్ళు తిన్నాను, చాలా చాలా బాగుందన్నాడు. చాలా బాగుందంటే ఎలా ఉందని అడిగారు. చాలా బాగుందంటే ఎలా ఉందని అడుగుతున్నారు. ఏదో పంచదార అన్నాడు, అది అన్నాడు, పాకం అన్నాడు, అది అన్నాడు. బే అప్పుడు అనుకున్నాడు, ఓహో అని చెప్పి విజయవాడ ఫోన్ చేసి నాకు ఫ్లైట్లో కొన్ని మామిడి పళ్ళు బుట్టలు పంపించండి అని చెప్పాడు. ఆ మామిడి పళ్ళు బుట్టలు తీసుకుని అందరిని కేకేసి ఒక్కొక్కడి చేతికి మామిడి పండు ఇచ్చి తినండి అన్నాడు. ఇప్పుడు అర్థమైంది. హల్లెలూయా. యేసుని రుచి చూసి తెలుసుకోవాలి. యేసుని ఎరిగినటువంటి మనం యేసుని చూపించాలి. యేసుని ఎరగని వారికి ఎలా చూపించాలి? మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన క్రియల ద్వారా. యేసు ప్రభుని ఎరగని కుటుంబం ఒకటి ఉంది, యేసు ప్రభుని ఎరిగిన కుటుంబం ఒకటి ఉంది. పక్కపక్కనే ఉన్నారు. మీరు యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పినప్పుడు అవతల వారు
యేసుప్రభుని నమ్ముకున్న మీ ఇంట్లో ఎప్పుడు తన్నుకుంటూ ఉంటారు, మేమెందుకు నమ్ముకోవాలని అడుగుతారు. యేసుప్రభుని నమ్ముకున్నవారు యేసుప్రభులాగా లేనప్పుడు ఇంకొకరికి యేసుప్రభు గురించి చెప్పే అర్హత కోల్పోయాం. దేవుని స్తోత్రం. యేసుప్రభు గురించి చెప్పాలి అంటే యేసుప్రభులాగా జీవించాలి. కాబట్టి పౌలు ఎక్కడైనా సువార్త చేస్తే సంఘాలు ఏర్పడిపోయాయి. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ, పేతురు ఎక్కడికి వెళ్తే అక్కడ, యోహాన్ ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా జనం. చివరికి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి పేతురు గారు ఒకరోజు ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణ పొందారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. పేతురుని బట్టి పొందారా అంటే పేతురు యేసుక్రీస్తుని ప్రకటించిన విధానమును బట్టి, ఆ పేతురుని చూసి నమ్మకం కలిగి యేసు ప్రభువులు రక్షణ పొందారు. ఇక్కడ పేతురు ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు పక్షపాతి కాదు. అసలు దేవుడు అనేవాడికి పక్షపాతం ఉంటే ఎలాగా? అసలు పక్షపాతం అనేది దేవుడికి ఉండకూడదు. వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ దేవుడు క్రైస్తవులే దేవుడి పిల్లల, మిగిలిన వారు దేవుడి పిల్లలు కాదా అంటే ఆయన దేవుడు ఎలాగవుతాడు? హిందువులు అవనాయి, ముస్లింలు అవనాయి, క్రైస్తవులు అవనాయి, ఎవరైనా అవనాయి, మానవ జాతే దేవుడి నుంచి వచ్చింది. హల్లెలూయా. అందరూ దేవుడి పిల్లలే. అప్పుడు పక్షపాతం ఎందుకుంటుంది దేవుడికి? పక్షపాతమే ఉంటే దేవుడు పాపంలో ఉన్నవారిని పరిశుద్ధులు చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు? పక్షపాతం ఉంటే పరిశుద్ధుల దగ్గరికి వచ్చేస్తారులే అనుకుంటాడు, నీతిమంతులు వచ్చేస్తారులే అనుకునేవాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, నేను నీతిమంతుల గురించి రాలేదు, పాపులను పిలువవచ్చుదని. హల్లెలూయా. అంటే అందరూ దేవుడి పిల్లలే. వాళ్ళు ఎవరైనా అయిపోనివ్వండి, మానవ జన్మ ఎత్తిన వారందరూ దేవుడి పిల్లలే. ఈ భేదాలు అనేవి మనం సృష్టించుకున్నాం, దేవుడికి భేదం లేదు. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు పక్షపాతి కాదని గ్రహించి ఉన్నాను నా జీవితంలో. పేతురు అంటున్నాడు, యూతులకే సువార్త ప్రకటించాలి, అన్యులకు సువార్త ప్రకటించకూడదు అనుకున్నాను నేను. యూతులే దేవుడి పిల్లలు, వాళ్ళ దేవుడి పిల్లలు కాదనుకున్నాను నేను. అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. కొన్ని పక్షులు, కొన్ని జంతువులతో ఒక దుప్పటి కిందకి దిగొచ్చింది, తినమన్నాడు. అదేంటి ప్రభు, అపవిత్రమైనది నేను తినలేదు అన్నాను ప్రభుతోటి. జాగ్రత్తగా వినాలి. అప్పుడు ప్రభు నాతో అన్నాడు, దేవుడు పవిత్రపరిచినవి ఇంకా అపవిత్రత లేదు అన్నాడు. హల్లెలూయా. తిను. ఏంటి దర్శనం అనుకున్నాడు పేతురు. అంతట్లో కింద కొర్నేలి వాళ్ళు వచ్చి మీరు మా దగ్గరికి రావాలి అన్నారు. అప్పటి వరకు పేతురు నేను యూతులకు తప్ప ఎవ్వరికి ప్రార్థన చేయను అనుకున్న వ్యక్తి ఆ దర్శనంతో అందరికీ సువార్త ప్రారంభించాడు. హల్లెలూయా. యేషవా కేంద్రం ఏం చేస్తుందో తెలుసా? క్రైస్తవులు కాదు, అందరికీ సువార్త ప్రకటిస్తున్నారు 21 సంవత్సరంగా. అసలు అందరూ వినాలి. ఒకప్పుడు నేను ప్రభువులో లేనప్పుడు నా దగ్గరికి ప్రభువు రాకపోతే నేను రక్షణలోకి ఎలా వస్తాను? మీరు క్రైస్తవులు అనబడిన వారు అన్యుల్ని శత్రువుల్లాగా చూస్తే ఎలా కుదురుతుంది? మరి మీరు ఒకప్పుడు శత్రువులే కదా, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చారు కదా. చెప్పండి, యేసు ప్రభువులో లేని వాళ్ళని ప్రేమించాలా వద్దా? మరి వాళ్ళ శత్రువులు కానీ చూస్తారా మీరు? వాళ్ళ పాపాత్మ, మేము పరిశుద్ధులు, వాళ్ళ పాపాత్మ, మేము పరిశుద్ధులు. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ఎవరు? ఏ అమ్మాయి? పరిశుద్ధులు ఎవరు? ఒక్కడే, అందరూ పాపులే. దేవుని స్తోత్రం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దేవుడి గురించి చెప్పాలి. ఒకసారి సత్యసాయిబాబా సమాజం వాళ్ళు వరుసగా 4-5 సంవత్సరాలు నన్ను పిలిచారు క్రిస్మస్కి.
ఆ సాయిబాబా సమాజంలో నేను క్రిస్మస్ వాక్యం ప్రకటించినప్పుడు అందరూ చక్కగా వినేవారు. కొన్నాళ్ళకి ఆ సమాజం నాయకుడు అన్నారు, మూర్తి గారు మీరు చెప్తుంటే మాకు కొంచెం ప్రమాదం వచ్చింది అన్నాడు. ఏమన్నా, మా వాళ్ళు కొంతమంది ఇలా వచ్చేసిలా ఉన్నారు, మీకు కూడా దేవుని స్తోత్రం. చూసారా, ఎందుకంటే మీరేమనుకోకండి. అంతకు ముందంట ఎవరెవరు వెళ్ళేవారంట, వాళ్ళ స్వరం, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు చూసి బాబు యేసుప్రభు అంటే ఇలా ఉంటాడో అనుకునేవారట. మొన్న ఓ రోజు సానా డాక్టర్ గారు నేను కొంచెం కూర్చున్నాం వేల్పూర్లో. కూర్చోండి సార్, అత్తమా అని వెళ్ళిపోతారు అని కూర్చోబెట్టేసాడు, నన్ను చేయట్టుకుని లాగేసాడు. బీపీ బీపీ తర్వాత చూద్దాను, కూర్చోండి మీతో మాట్లాడాలి. ఏంటన్నా, మీరు కావాలంటే ఆయన అడగవచ్చు, మీ స్వరం ఏంటే ప్రభువులోకి వచ్చేస్తారు అన్నాడు. హల్లెలూయా. దేవుడు మీకేం స్వరం ఇచ్చాడు? ఆ స్వరం నాది కాదు, అందుకే యేసు స్వరం అని పెట్టాను నేను టీవీ ప్రోగ్రాంకి. అర్థమైందా? కాబట్టి మన ప్రవర్తన, మన స్వరం, మన చూపు. ఒకవేళ అనంత్ గారు సువార్త పెట్టిస్తానమ్మా అంటే తర్వాత పెట్టిద్దిగానే అంటది, నా గురించి తెలపోతే ఆవిడకి. మళ్ళీ అడుగుతుంది, సువార్త పెట్టిస్తాను తర్వాత పెట్టిద్దిగానే అంటది. ఎందుకంటే నేను నచ్చకపోతే ఆవిడ నన్ను కేకేది, ఆవిడ ఎన్నిసార్లు చెప్పినాను. కాబట్టి ఇంకోటి జరుగుతుంది, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయాక కూడా ఆవిడ దగ్గరికి వచ్చి మా చక్కగా చెప్పారంటే చాలు ఆవిడకి, దేవుని స్తోత్రం. అంతకంటే ఏం కోరుకోవాలి మనం? కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు పక్షపాతి కాదు. మీకెందుకు పక్షపాతం చెప్పాలి? దేవుడు పక్షపాతి కాదు, మరి మనకెందుకు పక్షపాతం? ఓ రోజున ఒక ఆయన సువార్త ప్రయాణిస్తున్నారు రోడ్డు మీద, మీరందరూ నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు తలుపులు ఢమా వేసేసారు. అలా చెప్తే వింటారా? మరి వీళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారా? పరలోకానికి వెళ్ళేది ఎవరో తెలుసా? ఈవిడికి అసలు పరలోకానికి వెళ్ళేది ఎవరో తెలుసా? గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు కూడా నడిచేవారే పరలోకం వెళ్తారు. హల్లెలూయా. ఎవ్వరు వెళ్ళరు. నేనే మార్గము సత్యము జీవం, ఆయనతో నడిస్తేనే వెళ్తాం. చెప్పండి, హనోకు ఎవరితో నడిచాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడ వాక్యం ఉంటుంది, హనోకు దేవునితో నడిచను, దేవుడు ఆయన్ని తీసుకొని పోయాను. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి మీరు ఎవరితోటో నడిస్తే దేవుడి దగ్గరికి ఎలాగెళ్తారు? మనం ఎవరితో నడవాలి? నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా నిసాగెద యేసునితో, నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. బ్రహ్మశోడు ఏమైపోయారు? ఏరి వెళ్ళిపోయారు. అంటే పాట ఉండదు అనుకున్నారు వాళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? సువార్తకు వచ్చారా? ఊరు సంచారం చేయడానికి వచ్చారా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? నువ్వు కానీ, ప్రేమ్ కుమార్ కానీ, విశ్వాసరాజు కానీ వాయించండి.
అబ్రహాం వాయించవచ్చు. తప్పు కదా అలా వెళ్ళొచ్చునా? అంటే తాడేపల్లి ఎలా ఉందో చూస్తానికి వెళ్ళారా? ఈరోజు పొద్దున్న నుంచి ఒక్కొక్కడికి పడతానే ఉంది, చివరికి ఎడగ పడిపోద్ది అలా. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. శ్రమలు నన్ను ఎదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, శరణు వలె సాగేదా, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. క్రీస్తే చావైతే లాభమే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే, క్రీస్తుకు హత సాక్షిగా మారిన పౌలు వలె సాగేదా, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. మన యేసు అలాగే వెళ్ళిపోయాడు, విశ్వాసంలో స్టూల్ ఎట్టిపోయాడు. ఒకళ్ళు మించినోడు ఒకళ్ళు. మరి అతను స్టూల్ పట్టుకెళ్ళకూడదు కదా, మరి ఇతను వెళ్ళిపోతాడని ముందే తెలిసి ఏంటో అతను స్టూల్ ఎట్టుకుపోయాడు. ఈవిడ కూర్చేసేస్తుంది, ఉందనుకుని నేను కూర్చున్నాను అనుకో. ఒకళ్ళు మించినోడు ఒకళ్ళు ఈ సంఘంలో. కుర్చీలో వాయింతం కుదరతో కాలేపు సలహా ఇచ్చాడు నీకు. మహాజ్ఞానవంతులు అందుకే ఇష్టాగంధం బాగా నడుస్తుంది. ఒక్కడు తెలివైనడు ఉన్న కొమ్ములు పోను. కుషేగాడిది వచ్చి మేసేగాడిదని జరిపిందంటే ఈ సంతోష్ వచ్చి ఈయన తీసుకుపోయాడు. నువ్వేళ్ళు ఓకే ఓకే సరే తిరుగులేదు. నేను అలా చెప్పాడు మాస్టర్కి. ఎప్పుడు మాస్టర్కి అదే చెప్తే ఒరే నీకేదో చెప్పున్నట్టు చూపించుకురారా అనేవాడు. అర్థమైపోయింది ఆయనకి, మా మాస్టర్కి. ఈ బుర్రకి ఎక్కుతలేదు వీడికి, సబ్జెక్ట్ వెళ్ళిపోతున్నాడు అర్థమానం. ఓకే, కాబట్టి ఒకళ్ళు మించిన ఒకరు మన సంఘంలో ఉన్నారు, అద్భుతమైనటువంటి వారు. సరే చెప్పుకుంటే ఇంకేముంది. ఇక్కడ చూడండి, ప్రతి జనములోనూ జాగ్రత్తగా వినాలి మీరు దేవుడి మాటలు. బైబిల్లో చాలామంది అన్యులు అనుకుంటారు మనకు వ్యతిరేకం ఈ క్రైస్తవులు అనుకుంటారు. కాదు, ఎన్నడూ కాదు. దేవుడు అందరినీ ప్రేమించాడు. ఆయన మార్గంలోకి వచ్చిన వారిని క్రైస్తవులు అన్నారు, కానీ ఆయన మార్గంలో లేని వారిని అనలేదు. ఎలాగో చూడండి, ప్రతి జనములోను చూసారా, వాళ్ళు హిందువులు అవని, ముస్లిమ్స్ అవని, ఇంకోటి అవని ఎవరైనా అవని, ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. గట్టిగా తేవస్తూ చూసారా, మూడు విషయాలు చెప్తాను మీకు ఇక్కడ. మూడు విషయాలు చెప్తున్నాడు పేతురు. ఒకటి
ఆయనకు భయపడి. చెప్పమ్మా. 2 నీతిగా. ఏంటది? నీతిగా. 3 ఆయనతో నడుచు వారిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. ఇక్కడ క్రైస్తవుల, ముస్లిమ్సా, హిందువుల, అన్యుల, కమ్ముళ్ళ, కాపుల, మాలల, మాతగోళ్ళ, గౌడసా, చెట్టు బజ్జీల, మిరకాయ బజ్జీల, వంకాయ బజ్జీల, ఇవన్నీ ఏమంటాం? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయట? ఆదికాండంలో అందరూ ఒకే భాష, ఒకే పలుకు, ఒకే జాతి ఉండెను. దేవుడు వారిని తారుమారు చేశారు. కాబట్టి ఇప్పుడు నేను క్రైస్తవుని అంటే యేసును అనుసరించేవాడినై ఉండి నా దగ్గర భయము, నీతి ఆయనతో నడవకపోతే నన్ను దేవుడు అంగీకరించడు. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎవరిలో అయినా సరే భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. ఎంత గొప్ప మాట ఉంది బైబిల్లో. చూసారా? తర్వాత చూడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరికీ ప్రభు. 850 కోట్ల మందికి ప్రభు ఆయన. ఇంకో చోట ఏముంది? దేవుడు యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించెను. హల్లెలూయా. అర్థమైందా మీకు? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, రాష్ట్రపతి గారు. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఆర్డినెన్స్ చేస్తారు. ఏళ్ళని దీనికి నియమించాం, ఏళ్ళని దీనికి నియమించాం. ఇంకా వాళ్ళ మాట మనం వినాలి. వారి ద్వారానే మన పనులు జరుగుతాయి. వారిని నియమించారు. ఎవరు నియమించారు? ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు నియమించారు. నువ్వెవరవయా నీ మాట ఎన్నంటే జైల్లో పడతారు పట్టుకెళ్ళి. అంతే కదా. ఇప్పుడు ప్రధానమంత్రి గారు దేశానికి, ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి నియమించినప్పుడే మనం వినాల్సి వస్తే సమస్త లోకములను చేసిన దేవుడు యేసుక్రీస్తును నియమించాడు. గట్టిగా హల్లెలూయా. ఇక మనం ఆయన మాట వినకుండా ఎలా కుదురుతుంది? చాలామందికి చెప్పాను నేను, యేసుక్రీస్తు అంటే మతము కాదు, మార్గము. నాకు అభిషేకం చేసిన ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన వరవడిలో నేను చాలా వాక్యాలు చెప్తూ ఉంటాను. ఆయనకి చాలా ఇష్టమైన మాట మార్గం. మతం అంటే ఇష్టం ఉండదు ఆయనకి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. మార్గము. యేసు ప్రభు నేనే మార్గము, సత్యము, జీవము, మతం అనలేదు. నేనే మార్గము, సత్యము, అంతే. పైగా ఇంకో చోట ఏమన్నాడు? ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రాలు, భూములు తిరుగుతారు, చివరికి ఆయన నాశనం చేస్తారు అన్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తుని దేవుడు ప్రభువుగా నియమించాడు. ఎవరికి? ఎవరికమ్మా పాప వింటున్నాను పిల్ల? ఎవరికి నియమించాడు యేసు ప్రభు? దేవుడు ఎవరికి నియమించాడు ప్రభువుగా? ఇప్పుడేగా చెప్పాను, అందరికీ. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా ప్రభువాని పిలిస్తే ఆయన పలుకుతాడు. దేవుని స్తోత్రం. ఆయనే ప్రభువు. ఇప్పుడు ఈ ప్రభువుకున్న అధికారాలు ఏంటో చూద్దాం. ఈయన సమాధానకరమైన సువార్త ప్రకటించుటకు ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుతారు. యేసు ప్రభు ఎవరంటే సమాధానాన్ని ప్రకటించడానికి వచ్చిన సువార్తికుడు. అందుకే మీకు అందరూ చెప్తున్నాను, సువార్తలు ఏర్పాటు చేయండి, సువార్త ప్రకటించండి, సువార్త చేయండి. ఒకసారి తేజకి దర్శనం వచ్చింది. చాలా వేల మంది జనంలో
నేను సువార్త ప్రకటిస్తుంటే నాకు వెనకాల నడుస్తుంది ఈ తేజ. చాలా గట్టిగా జరుగుతుంది సువార్తట. నేను సువార్త అంటే చాలా ఇష్టం. సంఘంలో అందరికీ ఇష్టం ఉండరు. సువార్త అంటే చాలా ఇష్టం ఉండాలి మనకి. ఎందుకంటే యేసు ప్రభువే సువార్తికుడు. హల్లెలూయా. సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఏ సువార్త ప్రకటించడానికి వచ్చాడో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనిషి, దేవుడు, మతాలు కూడా పక్కన పెట్టేయండి. ఒకవేళ ఎవరికన్నా 3 కళ్ళు ఉంటే 4 చేతులు ఉంటే వేరే మతం అనండి. చూడండి, ప్రపంచంలో మనుషులంతా పరిశీలించుకుంటే వెళ్ళండి. ప్రపంచంలో నేను చాలా దేశాల్లో చూశాను, ఆడతో ఉన్నాను. కానీ నాకు ఎక్కడ 3 కళ్ళు 4 చేతులు ఎవరికి కనపడలేదు. మీకు ఎవరైనా కనపడ్డారా? అమ్మా, ముక్కు వెనకాల ఉన్నవాళ్ళు కానీ కళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ కనిపించారా? మాట్లాడాలి కదా. పెదవులతో కాకుండా వెనకాల మెడతోటి మాట్లాడేవాళ్ళు ఎక్కడన్నా కనిపించారా? మరి ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఒక్కలాగే ఉంటారు. హల్లెలూయా. చూసారా, మానవులందరూ ఒక్కలాగే ఉంటారు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. నేను ఈరోజు చాలా ప్రార్థన చేసుకున్నాను. అనంత్ గారు నాకు వార్నింగుల మీద వార్నింగులు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటూనే ఉంది. బాగా చెప్పాలి మీరు. నేను ఎక్కడ చెప్తాను, ఆయనే చెప్తాడు. ఓకే, జాగ్రత్తగా వినండి. మానవుడు, దేవుడు. చెప్పండి. ఓకే, మానవుడు పాపి, దేవుడు పరిశుద్ధుడు. మానవుడు పాపి, జన్మ కర్మత పాపి. పాపం లేని మానవుడు ఎవ్వరూ లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయిన వారే. నీతిమంతుడు ఒక్కడు లేడు, దేవుని వెతకువాడు ఒక్కడు లేడు. హల్లెలూయా. అందరూ పాపులే. ఒకవేళ నాలో పాపం లేదన్నవాడు పరంపాపాత్ముడు. కాబట్టి ఈ మానవుడు పాపముతో ఉండగా చనిపోయిన తర్వాత, బతుకున్నంతకాలం ఎలాగో బతికేస్తాడు అందరూ. చనిపోయిన తర్వాత ఆత్మ తీర్పులోకి వెళ్తుంది. పాపాన్ని బట్టి తీర్పు తీర్చి నరకాగ్ని గుండంలో దేవుడు వేసేస్తాడు. కాబట్టి కుమారుడా, నువ్వు వెళ్ళి మానవులందరికీ సువార్త ప్రకటించి పాపాన్ని విడిచి రమ్మని చెప్పి నాకును వాళ్ళకి, నాకు మానవుడికి, దేవుడనైన నాకు మానవులైన వారికి మధ్యలో సమాధానపరచటానికి పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుగా మనలను సరిచేసి సమాధానపరిచి దేవుడితో, అప్పుడు దేవుడి దగ్గరికి నడిపించడానికి యేసు లోకానికి వచ్చాడు. ఇక్కడ మతము లేదు. అందుకే పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు తిమోతి రాసిన పత్రికలో, దేవుడు ఒక్కడే, మానవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తును నరుడు. హల్లెలూయా. చెప్పండి. చూసారా, అర్థమైంది మీకు? మీరు చాలా ధైర్యంగా చెప్పచ్చు ఎవరికైనా సరే. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారంట, నమ్ముకోవటం కాదు, మేము పాపము నుంచి విడుదల పొందాము. హల్లెలూయా. పాపము నుంచి విడుదల పొందాము. సరే, ఎలాగ విడుదల పొందారు మీరు? యజ్ఞ యాగాదుల ద్వారా కాదు, పరిశుద్ధ రక్తము ద్వారా. రక్తం చిందించబడకుండా పాపం పోదు అని దేవోక్తి. ఆ రక్తం గొర్రెలది, మేకలది కాదు, మనుషులది కాదు, పరిశుద్ధుని రక్తం. హల్లెలూయా. పరిశుద్ధుడు ఒక్కడే దేవుడు. పరిశుద్ధుడు ఒక్కడే దేవుడు.
ఆయన మానవుడిగా వచ్చి రక్తం చిందించి మానవులందరి పాపము కొరకు బలి అయి మనలను విడిపించి దేవుడితో సమాధానపరిచాడు. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయువారలు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగెడి వేగమే, ప్రభుని చెంతకు పరుగెడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియులింకా యోచింపారేలా, అవనిలోక చాట్ల పాలైనను ఆత్మకు శాంతి ఆత్మకు ఇలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నీ కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా, సిలువలో రక్తము చిందించియును బలియాయెను ఆ ఘనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరమ నివాసము దొరకును, తిని పాప విమోచనమును శక్తిమంతుడా యేసే ఇచ్చును. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. మార్గము నేనే, సత్యము నేనే, జీవమును నేనే కాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు. కాబట్టి పాపము లేనివాడు ఎవరు లేరు గనక, పాపమును కడుక్కోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళరు గనక, పాపము కడుక్కునే రక్తం ఒక్క ఆయనదే, ఆయన యేసుక్రీస్తు గనక ఎవరైనా, ఏ మతస్థులైన ఏ కులస్థులైన ప్రపంచంలో ఎవరైనా వచ్చి ఆయన రక్తంలో ఉచితంగా పాపం కడుక్కుని దేవుడి దగ్గరికి వెళ్ళవచ్చు. హల్లెలూయా. ఇది సువార్త. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఎంత ఘోర పాపం చేసిన వాళ్ళైనా ఆయన క్షమిస్తాడు. అయితే ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఒక లక్షణం, పాపము విషయమై మృతి పొందిన మనము ఇంకా పాపములో ఉండరాదు. అది రోమారు ప్రకారం. కాకపోతే ఏంటంటే మనం దేవుడి దగ్గరికి వచ్చి పాపాలన్నీ ఒప్పుకొని క్షమాపణ పొందిన తర్వాత తిరిగి చెప్పండి పాపం చేయకూడదు. చేస్తే మళ్ళీ శిక్ష ఉంది. హల్లెలూయా. క్రైస్తవులు అంటే యేసు ప్రభుని నమ్ముకుని రక్షణ పొందిన వారు ఏం చేయకూడదు? అస్సలు. బ్రతుకుట చావైతే అంతే. ఒకవేళ మనకు పాపం చెయ్యాలని ఆశ ఉంటే ఆ రక్షణ వదిలేసి, ఆ బైబిల్ వదిలేసి, అన్నీ వదిలేసి వెళ్ళిపోయి కలిసిపోవటమే. అంతేగాని అటు ఇటు కుదరదు. వెచ్చగా చల్లగా యేసు ప్రభు చెప్పాడు, నువ్వు చల్లగా ఉన్నా ఓకే ఒక రకం, వెచ్చగా ఉంటే ఒక రకం, కానీ నులివెచ్చగా ఉంటే థూ అన్నాడు. దేవుని స్తోత్రం. ఉమ్మేస్తానన్నాడు. ఉమ్మేస్తానన్నాడు. చాలా జాగ్రత్త ఉండాలి దేవుడితో. నిలువెచ్చగా అంటే అర్థం తెలుసా? సోమవారం నుంచి శనివారం దాకా లోకం, ఆదివారం నాడు పరలోకం. అలాగలా కుదురుతుంది? అలా కుదరదమ్మా. ఒక్కసారి రక్షణ పొందాక ఇంకా లోకంతో మన సంబంధం కట్. మనం పరలోక సంబంధంలో. హల్లెలూయా. ఇంకా లోకంలో కలిసిపోయి తప్పు మనము చేయకూడదు అని బైబిల్ శాసిస్తుంది. కాబట్టి
యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకి యోదయంతటా ప్రసిద్ధమైన సంగతి తెలియదు. యేసు ప్రభు మొత్తం తిరుగుతూ ఏం చేశాడో తెలుసా? దేవుడు యేసుని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించను. మీరు ఇంటికెళ్ళి చూడండి, లోకా 4:17 దేవుని ఆత్మ నా మీద ఉంది, సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును అని చెప్తాడు. దేవుని స్తోత్రం. ఎవరు అభిషేకించారు యేసుని? దేని కొరకు? దేని కొరకు? చూడండి, దేవుడు ఆయనకు తోడయుండను గనక మేలు చేయొచ్చు. ఏం చేస్తాడు ఆయన? మేలు చేయొచ్చు. మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. ఇప్పుడు 2-3 మాటలు చెప్పి ఇంక ముగించేస్తున్నాను నేను. అపవాది అంటే లోక అధికారి. ఈ లోకానికి అధికారి అపవాది. పాపానికి అధికారి అపవాది. పాతాళానికి అధికారి అపవాది. ఈ అపవాది ఇందాక మనం ఆరాధన చేసాం. గర్జించు సింహం వల్ల ఎవరు మింగుదునా అని తిరుగుతున్నాడు. ముఖ్యంగా ఒక సత్మార్గంలో, ఒక యథార్థమైన మార్గంలోకి వచ్చిన వాళ్ళని పడేసే పనిలో ఉంటాడు అపవాది. ఆడితో ఉన్న వాళ్ళని పడేసే పని ఆడికే ఉంది. ఆడితో లేని వారిని పడేయటానికి తిరుగుతాడు. ఇలాగా దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన 2000 దెయ్యాలతో శ్మశానం దగ్గర ఉండేవాడు. రాళ్ళతో కొట్టుకునేవాడు, రాళ్ళతో కొట్టేవాడు అందరిని. పిచ్చివాడు వలె బట్టలు లేకుండా తిరిగేవాడు. వాడి దగ్గరికి వెళ్ళి వెళ్ళు అన్నాడు. ఎన్ని వేలు ఉన్నాయి? 2000 దెయ్యాలు వెళ్ళిపోయాక ఏమయ్యాడా? స్నానం చేసి తెల్లని బట్టలు కట్టుకుని దేవుడు పక్కన కూర్చున్నాడు. అన్నాయి బాబు, ఇదేంటిది? అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? అపవాది చేత పీడింపబడుతున్న వారిని విడుదల చేయటానికి వచ్చాడు. హల్లెలూయా. మీకు తెలుసా ఒక విషయం? అపవాది ఆది కాండంలో ఆదాము హవ్వల దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరినీ పాడు చేసేస్తున్నాడు. సేవకులు, సేవకురాంటూ, విశ్వాసులు, ఇంకా బలంగా ఉండేవాళ్ళని నన్నే ఉదాహరణగా తీసుకోండి. ఒక బలమైన సంఘం, ఒక బలమైన సువార్త నన్ను ఏ విధంగా పడేయాలని తిరుగుతూ ఉంటాడు. ఈ మూర్తి అనే ఇశ్రాయేలుకి ఏదిష్టం, లోకంలో ఏదిష్టం? మీకు విషయం తెలుసా? ఇప్పుడు నాకు ఏది ఇష్టమో అది తీసుకొచ్చి నా ముందు నుంచో పెడతాడు. హల్లెలూయా. ఏదైనా సరే. ఎందుకంటే నేను దేవుడి దగ్గర నుంచి తొలగిపోవాలి. కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి? నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి? నీకేదిష్టం? అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు దేనిని ఇష్టపడుదురో దానికి దాసులగుదురు. హల్లెలూయా. సెల్ ఫోన్ ఇష్టపడితే రాత్రంతా సెల్ ఫోనే కదా. మన సెల్ ఫోన్ గురించి ఒక డాక్టర్ గారు చెప్తున్నారు, రాత్రులు సెల్ ఫోన్ చూసేవాళ్ళకి కొన్నాళ్ళకి ముద్దుబారిపోయి మొత్తం మెదడంతా కూడా, కొన్నాళ్ళకి వాళ్ళ అమ్మ అబ్బాయి అంటే ఎవరు నువ్వు నన్ను అబ్బాయి అంటున్నావు ఏంటి అంటాడు అన్నమాట. మైండ్ వద్దంట. అంటే సెల్ ఫోన్కి బానిసలు, కొంతమంది తిండికి బానిసలు, కొంతమంది కామానికి బానిసలు, కొంతమంది తాగుడికి బానిసలు. ఇప్పుడు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? బానిసత్వం నుంచి విడిపించడానికి. హల్లెలూయా. యేసుప్రభు పిల్లలు దేనికి చెప్పండి, దేనికి బానిసలు కాకూడదు కదా. ఇప్పుడు అమ్మాయి అందంగా ఉందనుకోండి, పాప చక్కగా ఉంది కదా, అందరూ కూడా అమ్మాయిని పొగిడారు అనుకోండి, ఆ పొగడతలు ఇష్టమైతే ఆ అమ్మాయి కూలిపోద్ది కదా. నువ్వు చాలా అందం అంటే నాకన్నా అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు అనాలి
అర్థమైందా మీకు? వింటున్నారా? నన్ను ఎప్పుడు కూడా ఉద్యోగం చేయనివ్వలేదు ఎవరు. నన్ను ఎండీగా పనిచేసేటప్పుడు ఒక ఆయన వచ్చాడు, మీరు అసలు ఇక్కడ ఉండవలసినోడు కాదనేవాడు. ఇంకొక ఆయన వచ్చాడు, అసలు మీరు ఇక్కడ ఉండవలసినోడు కాదని. ఈ గొడవలో నేను హైదరాబాద్ వచ్చేసి మొత్తం నాశనం అయిపోయింది. అసలు మీరు ఇక్కడ ఉండవలసినోడు కాదని ఊరు నన్ను. ఇప్పుడు చెప్తారు అసలు మీరు ఇక్కడ ఉండవలసినోడు కాదు. మరి ఎక్కడ ఉండాలో ఏంటో గొడవ కదా. వింటున్నారా? కాబట్టి మనకి ఏది ఇష్టమో చెప్పండి, చెప్పాలి. మనకు ఏది ఇష్టమో దాన్ని మన ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని లోబర్చుకుంటాడు. హల్లెలూయ. ఇప్పుడు చెప్పండి, హవ్వకి ఏది ఇష్టం? సువార్తరాణి హవ్వకి ఏది ఇష్టం అంటే ఏంటి? ఏది ఇష్టం? పండేనా? మరి గట్టిగా చెప్పు, నోట్లో గూడుకుంటాం ఏంటి? హవ్వకి పండు ఇష్టమేనా ప్రసన్నమణి గారు? మీకేది ఇష్టం? కాబట్టి అసలు ఏది తినొద్దన్నాడు దేవుడు? బంగాళదుంపే తినొద్దన్నాడు. వాతం మొన్న ఇసా కూతున్న కేడవాతం వచ్చేసింది, బంగాళదుంప తిన్నామని అంటుంది అది. కాబట్టి ఆ పండు ఒకసారి ముగించేస్తాను. పండు దేవుడు ఏమన్నాడు చెప్పాలి, తినొద్దు. దేవుడు ఏమన్నాడు? కానీ ఆపకే చెప్పాలి. పండు అంటే ఇష్టం. దేవుడు తినొద్దన్నాక ఏం చేయాలి? దాని వైపే చూడకూడదు. హల్లెలూయా. ఈవిడ తింది. ఆదాముకి ఏమంటే ఇష్టం? వరి చేసి ఎన్నాళ్ళకి ఎంత కరెక్ట్గా మాట్లాడింది. ఆదాముకి మళ్ళీ ఆవిడంటే ఇష్టం. ఏమయ్యా కాలేదు? ఈ కొంప ముంచేసి కారణాలు ఇయే. అంచేత ఇద్దరు కలిసి పాపం చేసేసారు. అలాగే ఈ రోజున భార్యాభర్తలు, సేవకులు, సంఘాలు అందరూ కూడా లోకానికి దాసోహం, డబ్బు, తిండి, సుఖము, మేడలు, కారులు, లోకము, గొప్పలు, పొగడ్తలు, కుర్చీలు, కిరీటాలు, సూట్లు, బూట్లు, క్యాలెండర్ మీద ఫోటోలు, చర్చి ముందు పెద్ద ఫోటో అయ్యగారిది కదా, బైబిల్లో ఉంది. వారు ఎప్పుడూ ఉందమనుకొని వారి భూములకు, గృహములకు వారి పేర్లు పెట్టుకుందరు, కానీ వారు చనిపోదురు. హల్లెలూయ. చూసారా? వింటున్నారా? కాబట్టి ఎక్కడైతే దేనికైతే నువ్వు లోపడతావో అది నీ ముందుకు పట్టుకొస్తాడు అపవాది. నువ్వేం చేయాలి? ఇది నా దేవుడికి ఇష్టము లేదు, గెట్ అవుట్, గెట్ లాస్ట్. ఎలీషా దగ్గరికి బంగారం పట్టుకొచ్చాడు నయమాను. ఇదిగో ఇంత బంగారం పట్టుకెళ్ళి బంగారం. అయ్యో ఇదేంటండి, మీరు నాకు కుష్ఠరోగం నయం చేశారు, మీరు బంగారం, నాకేమీ వద్దు. ఏమన్నాడు ఎలీషా? చెప్పాలి. ఏమన్నాడు ప్రసన్నమణి గారు? నాకేమీ వద్దు. కనబడతారు అలాంటి వాళ్ళు మనకి. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఓ రోజున ఏదో మీటింగ్ సభలు జరుగుతున్నాయి, నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. చెప్తానికి వెళ్తే నాకు కూడా ఒక 4-5 వచ్చారు. అప్పుడు నేను భోజనానికి రప్పంటాను, నన్ను లోపలికి వెళ్ళిపోతాను, నలుగురిని తీసుకుపోతుంటాను, నాకు పోమని అంటాను. అదేంటి మీకు స్పెషల్ అండి, వాళ్ళకేమో మామూలు భోజనం అంటాను. నాకు స్పెషల్ అంటే వాళ్ళకి మామూలు అంట. ఓ రోజు ముదునూరుపేట జాన్ గారు అన్నారు, అమర్నాథ్ గారు ఇస్రాయేల్ గారిని
నెంబర్ 1 మెస్కి తీసుకెళ్ళండి. నెంబర్ 4 మెస్లోని 4 భోజనాలు ఉన్నాయంట, నాకు తెలుసు. నెంబర్ 1లో కూర్చోపెట్టండి ఆయన్ని అన్నాడు. నెంబర్ 1లో చాలా రకాలు ఉన్నాయి. నెంబర్ 2లో 2 రకాలు తగ్గినాయి. నెంబర్ 3లో 2 రకాలు తగ్గినాయి. ఎలీషా గారేమో నీ బంగారం పట్టుకుని పోవయ్యా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, సేవకుడు అంటే ఎవరో తెలుసా? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రతినిధి. సేవకుడు ఎవరిని ఏం అడగకూడదు. ఒకవేళ సేవకుడికి ఏదైనా అవసరం ఉంటే మోకరించి ఒంటరిగా గదిలో దేవుడితో చెప్పుకోవాలి. హల్లెలూయా. అర్థమైంది మీకు? మీరు కూడా అంతే. మీకేదో వరకుద్దని వస్తారు, వీడికేదో వరకుద్దని చెప్తాడు. దొందే. మార్పు చెందవా నువ్వు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నువ్వు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం మనకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు, నీ అంత చందాలు నీ వెంట రావెన్నడు, మన వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మను గాక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే నీ దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరు, నీకంటూ ఏముందిలే, మనకంటూ ఏముందిలే. దేవుని స్తోత్రం. చివరిగా చెప్తున్నా, యేసుక్రీస్తు మార్గం. ఆయన కూడా నడిస్తేనే ఆయన్ని ఎంచుకోవాలి. వీళ్ళందరినీ మతంలో దింపేస్తున్నారంటే నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరిని దింపవలసిన పని మాకు లేదు. మేమంతకు రాలేదు, మేమెవరిని దింపం. యేసు ప్రభువు ఫలానా అని చెప్తాం నీకు. దేవుడికి మానవుడికి మధ్యవర్తి పాపం నుంచి విడిపించడానికి వచ్చాడని నీకు ఇష్టమైతే నమ్మి రక్షణ పొంది ఆయన కూడా రా. అంతేగాని మేము బలవంతం చేయటానికి దింపటానికి రాలేదు, లేవనెత్తడానికి వచ్చాం. గట్టిగా దేవుని స్తోత్రం అని చెప్పండి. కాబట్టి మనం మతాన్ని స్థాపించడానికి యేసు రాలేదు, మనము రాలేదు, మనకు ఆ పని లే. నేను సంఘంలో ఒకటే చెప్తాను, ఈరోజు పొద్దున కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు. పాపం చేసేవారు సంఘంలో అడుగు పెట్టకండి. పాపం చేసేవారు సంఘం లోపలికి రావద్దు. అంటే అంటే
నేను పాపం లేని వాడినైతే అలానక చెప్పగలను. హల్లెలూయా. అర్థమైందా మీకు? యేసు ప్రభు పరిశుద్ధుడు, మనందరం పాపాత్ములం. నేను యేసు ప్రభులోకి రాకముందు భయంకరమైన పాపాత్ముడిని, కానీ ఇప్పుడు పరిశుద్ధుడిని. కాబట్టి పరిశుద్ధులకు రాయినది అన్నాడు పౌలు. ఎవరికి లేఖ రాసినా కూడా పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. నీ దేవుడునైనా నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండవలను, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండవలను. ముగించే ముందు చెప్తున్నాను, ఇందాక చెప్పాను మీకు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? దేవుడికి మానవుడికి సమాధానపరచడానికి. సమాధానం అంటే పాపం చేయమని చెప్పడానికి వచ్చాడా? పాపం చెయ్యొద్దని చెప్పడానికి వచ్చాడా? చెప్పమ్మా. ఎస్. కాబట్టి యేసు ప్రభులో ఉండేవారు పాపమునకు సంబంధం లేని వారుగా పరిశుద్ధులుగా మనం ఉండాలి. మీ అందరికీ మీరు ఎవ్వరికి యేసు ప్రభు గురించి చెప్పినా ఇదే చెప్పండి, బలవంతం వద్దు. ఎవరు అంటున్నాడు మొన్న ఒక ఆయన, బలవంతపు మత మార్పిళ్ళు ఎవడో బుద్ధిలేనుడు చేయాలి ఆ పనులు. నేను ఇంతవరకు 460 మందికి బాప్తిసం ఇచ్చాను. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఇష్టపడి మాకు ప్రభువులో పాపం పోవాలని పొందారు, కానీ బలవంతంగా నేను ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వను కూడా. దేవుని స్తోత్రం. కాబట్టి బలవంతం అనే మాటే తప్పు. ఇంకోటి, బలవంతంగా ఎవరైనా క్రైస్తవులైనా ఉండరు, వాళ్ళు పోతారు. ఉంటారా? బలవంతం వద్దు. యథార్థం తెలుసుకుని, సత్యం తెలుసుకుని, నేను పాపం లేనివాడుగా నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అని నువ్వు గ్రహించి రక్షణ పొంది విడుదల పొందు. అంతేగాని బలవంతం ఎందుకు? అసలు బలవంతంగా పరిశుద్ధులు ఎవరు అవుతారు? అవుతారా? అవరు. నేను నీ తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, తలుపు తీస్తే లేదా వెళ్ళిపోతాను. తలుపు తోసుకుని యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అపవాది చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరచు. ఎప్పుడైతే అపవాది నుంచి విడుదల పొందామో, ముగింతున్నాను, ఎప్పుడైతే మన దగ్గర నుంచి అపవాది వెళ్ళిపోయాడో వెంటనే మనం పరిశుద్ధులుగా జీవించడానికి ప్రారంభించేస్తాం జీవితాన్ని. హల్లెలూయా. అపవాదం నుంచి మనల్ని పాపములోనే పడేసి ఉంచుతాడు. ఇప్పుడు మనలో ఎవరైనా మైకులు వింటున్నారు, వాట్సాప్లో నా కార్యక్రమాలు అన్ని దేశాలు కలిపి 650 మంది చూస్తూ ఉంటారు ఈ రాత్రి కూడా. నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, పాపములో ఉండేవారు ప్రభు రాజ్యానికి చేరరు. పాపాన్ని విడిచిపెడితేనే ప్రభు రాజ్యానికి చేరగలం. అదే క్రీస్తు సువార్త. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలం ముందు మీరు మాకు ఇచ్చిన సువార్తను బట్టి స్తోత్రాలు. మేమందరము కూడా యథార్థమును, పరిశుద్ధమును, సంపూర్ణమునైన నీ సువార్తలో నిలువబడి నీతో కలిసి నీలో నిలిచి పరిశుద్ధులుగా ఉండే కృప అనుగ్రహించి, అలాగే సత్యనారాయణ గారు, ప్రభావతి గారు, అలాగే అనంత్ గారు, రమాదేవి గారు కుటుంబాలు, ఇక్కడ ఉన్న కుటుంబాలు, సంఘాలు, సేవకులు, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, తాడేపల్లి గ్రామ వాస్తవ్యులు, పెద్దలు, గొప్పవారు, చిన్నవారు, అధికారులు, అనధికారులు అందరినీ దీవించి మీ రక్షణలోకి నడిపించి మీ మార్గాన్ని తెలియచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ ఒక ప్రాముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను.